కూర్చో. ఓం శాంతి శాంతి. ముందుగా గణపతి పూజ చేయాల్సి ఉంటుంది. మనం వినాయకుడికి పసుపు, కుంకుమ, గంధం పెట్టండి. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్ష, మంగళాయ తమోహరి. ఇప్పుడు మీరిద్దరూ కలిసి స్వామివారికి ఈ అక్షింతలు వేయండి. తీసుకోండి. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్ష, మంగళాయ తమోహరి తమోహరి. యశోదా, క్షమించండి పంతులు గారు. పూజా కార్యక్రమం పూర్తయింది. ఇక మీరిద్దరూ కళ్ళు మూసుకొని భక్తి ప్రవత్తులతో ఇష్టదేవతను కన్నయ్య బావుండాలని, ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యాల గురించి ప్రార్థించండి. పరంధామం పరబ్రహ్మం పరేశం పరమేశ్వరం సకల విఘ్నం వినాశకం నమామి అనురాంతకం సురేంద్ర సిద్ధేంద్ర పరమేంద్ర పరమాత్మకం. అయ్యో, మా నీలమణి మీదకి ఎండొచ్చేసింది. ఎండొచ్చి నీలమణి మీదే పడుతుంది. తన మీద ఎండ పడితే పిన్ను ఊరుకోదు. ఏం చేయాలబ్బా? ఉజ్వల్ ఒకడు ఒక్క పని కూడా తిన్నగా చేయలేడు. ఎక్కడున్నాడు కన్నయ్య? నారాయణి నమోస్తుతే. ప్రార్థన కూడా పూర్తయింది. రాణిగారు ఎక్కడికి వెళ్ళారు? చెట్టు నీడలో పడుకోబెట్టాడు. ఉజ్వల్ చాలా మంచి పని చేశాడు. నేనే అనవసరంగా కోప్పడ్డాను. యశోదా, పూజకి సంకల్పం చెప్పుకున్నాక ఇలా మధ్యలో లేచిపోవడం మంచిది కాదు. యశోదా, నీకు గుర్తుందా అసలు కన్నయ్య జన్మ నక్షత్రాల పూజ కోసమే మనం ఇదంతా చేస్తున్నామని? ఓం సహనావవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్వషావహై
ఓం శాంతి శాంతి శాంతి. బళారే, నా పని ఇప్పుడు ఇంకా సులభమైపోయింది. ఈ చెట్టు కిందే పాతేస్తాను ఈ దుష్టబాలుణ్ణి. కంస మహారాజుకు తన జీవితంలో అన్నిటికంటే గొప్ప శుభవార్తను చెబుతాను నేను ఈరోజు. నా కోరిక ఒకటే ప్రభు, ఈసారైనా తమరి ఆశల మీద ఎవరూ నీళ్లు చల్లకూడదని. ఉత్కచుడు తన పని పూర్తి చేసుకొస్తాడస్తి. నిజానికి ఈ పాటికి తన పని పూర్తయి ఉంటుంది కూడా. నేను తన నుండి ఆ శుభవార్త అదిగో వచ్చేసింది చూడస్తే మన శుభవార్త. శుభవార్త గురించి ఎదురు చూస్తున్నారు మహారాజా, కానీ వచ్చిందెవరు? శకున పక్షులు. దేవకి, వసుదేవ, మీరిద్దరూ ఎందుకొచ్చారు? మధుర నరేష, మేమిద్దరం తమకు ఒక విన్నపం చేసుకోవడానికి వచ్చాం. చూడు బావా వసుదేవా, నాకు ఆశ్చర్యం కలిగించింది ఈ విషయం కాదు. నువ్వు విన్నపం చేసుకోవడం మామూలే. నాకు ఆశ్చర్యం కలిగించేది ఒకటే, నీ విన్నపాలన్నీ ఇక్కడ అంగీకరిస్తారని ఎలా అనుకున్నావు వసుదేవ బావా? నాకు తెలుసు మీరు ఏమనుకుంటున్నారో. తమరి హృదయంలో మన బాల్య స్మృతులు ఏమైనా మిగిలాయా? మీకు గుర్తుందా, నేను ఆ చెల్లెల్ని సోదరా నన్నెంత వాత్సల్యంగా చూసేవారంటే నా కోసం ఏదైనా సరే. చాలు, తిన్నగా విషయానికి రా. ఏం కావాలి నీకు? మీరివ్వలేనిది కాదు మహారాజా. మేమిద్దరం ఒకసారి గర్గా మహర్షి దర్శనం చేసుకోవాలనుకుంటున్నాం. ఇక్కడి నుండి బయటికి వెళ్ళాలనుకుంటున్నారు వీళ్ళు. మహారాజా, నిజానికి అదేమీ అంత చిన్న విషయం కాదు. మీకు ఈ విషయం తెలిస్తే తట్టుకోలేరు మహారాజా. తమరి చెల్లెలు, తమరి బావగారు మీ దగ్గర ఏదో దాస్తున్నారు. నాలోని దుఃఖ భారం నా సర్వశక్తులని కృంగదీస్తోందన్నయ్య. అందుకే ధైర్యం చేసి ఇలా మీ ముందుకొచ్చాను. మీ చెల్లెలు చేస్తున్న ఈ చిన్న విన్నపాన్ని మాత్రం కాదనకన్నయ్య. ఛీ 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 ఛీ! నేను ఒక అన్ననేనా? మా చెల్లెలు గారు బావగారు వచ్చి నా ముందర నిలబడ్డారు. నేను పెద్ద సామ్రాట్టులాగా ఈ సింహాసనం మీద కూర్చున్నాను. ఛీ! వద్దు వద్దు, ఇలా చేతులు జోడించి నన్ను సిగ్గుపడేలా చేయకండి. నిజానికి నేను చేతులు జోడించాలి మీ ఇద్దరి ముందు. చెల్లి దేవకి, మీ అన్నయ్య అంత క్రూరాత్ముడనుకున్నావా? ఇంత చిన్న కోరికను కూడా నెరవేర్చలేడనుకున్నావా? ఏం కావాలి మీకు? గర్గ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. బావగారు, మీరు ఏమాత్రం ఆలోచించబోకండి. కంసుడు తన చెల్లెలి కోరిక నెరవేర్చకుండా ఎలా ఉండగలడు? మీరు ప్రయాణానికి సిద్ధంగా ఉండండి. మీ ప్రయాణానికి ఏర్పాట్లు త్వరలోనే జరుగుతాయి. ధన్యోస్మి మధుర నరేష. చాలా చాలా ధన్యవాదాలన్నయ్య. ఆగండి.
అయ్యో, మీ ఇద్దరిని మాత్రమే ఎలా పంపగలను? నా భయం నాది కదా. అన్ని వైపులా శత్రువులు ఉన్నారు నాకు. ఏదైనా ప్రమాదం తలపెడితే ఎలా? బావగారు, తమరొక పని చేయండి. తమరు మా దుర్జనుణ్ణి వెంట తీసుకువెళ్ళండి. తమ ఆజ్ఞ మహారాజా. వాళ్ళు వెళ్ళడానికి మీరెందుకు అనుమతించారు స్వామి? నా సలహాని తమరెందుకు పట్టించుకోలేదు? ప్రతిసారి నీ సలహా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ప్రియా. మనం వల విసిరాము. ఇప్పుడు తెలుస్తుంది వీళ్ళిద్దరూ నాకు వ్యతిరేకంగా ఏం కుట్ర పన్నుతున్నారనేది. పోతున్న సూక్ష్మ బుద్ధుల్లాగా నేను నీ వలలో పడే రకం కాదు హరి అవతారమ్మా. వాళ్ళు నీ ముందుకొచ్చి తప్పు చేశారు. నేను నీ కంటికి కనపడను. అదృశ్యంగా ఉంటూనే నేను నిన్ను అంతం చేస్తాను. మీ అమ్మ నీకు ఎండపొడ తగిలితేనే తట్టుకోలేదు. ఇప్పుడేం చేస్తుందో చూస్తాను. నేను ఈ బండి చక్రాల కింద నేను నలిపారేస్తాను. ఈ పూజ ఎప్పుడు పూర్తవుతుందో ఏమో. అక్కడ కన్నయ్య లేచాడో ఏంటో. నేను వెళ్ళి చూడాలి. కానీ ఈ పంతులు గారున్నారే. ఇప్పుడు చూడు, నీ సున్నితమైన శరీరం ఈ బండి కింద పడి ఎలా నలిగిపోతుందో. యశోదా, పూజ పూర్తి కావచ్చింది. మంగళహారతి ఇచ్చే వేలైంది. కన్నయ్యకి ఏమీ కాదు. నువ్వేం బాధపడకు. ఎంత ముద్దొస్తున్నావో నువ్వు. కానీ నువ్వు మా కంస మహారాజు కంటి మీద కునుకు పట్టనివ్వడం లేదు. అందుకే నీ ఊపిరి తీసేస్తాను నేను. సిద్ధంగా ఉండు. ఈ బండికి ఏమైంది? నీకు ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ కనిపెట్టలేరు. పిన్నమ్మా! ఓ నందు బాబాయ్!
చిత్రాదేవి ఇంకా వెళ్ళిరండి. శ్రీమన్నారాయణ స్వామికి జై. ప్రభు, ప్రభు, నేను తమరి అవతారానికి హాని చేయడానికి ప్రయత్నించాను. అయినా తమరు నాకు దర్శనమిచ్చారు. అది నీ అదృష్టం. నీకు నా చరణ స్పర్శ లభించింది. బహుశా నీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ ఆ స్పర్శ నీకు అదృష్టం కొద్దీ లభించింది. మహా ఋషులకు కూడా కఠిన తపస్సు చేసినా లభించని స్పర్శ అది. దీనికి సమాధానం నీ గత జన్మలో దాగుంది. ఆ జన్మలో హిరణ్యాక్షుడి పుత్రుడుగా నీవు జన్మించావు. నువ్వు అపూర్వమైన అసాధారణమైన బలవంతుడిగా పెరిగావు. నువ్వు నీ శక్తిని దుర్మార్గాలకు వినియోగించేవాడివి. ఒకసారి లోమస మహర్షి ఆశ్రమాన్ని నువ్వు అల్లకల్లోలం చేశావు. పచ్చని చెట్లను కూకటి వేళ్లతో పెకిలించి వేశావు. ఎందుకలా చూస్తున్నావు మహర్షి? ఎంత పెద్ద వృక్షాలైన అతి పెద్ద శరీరం ముందు చిన్న బోక తప్పదు. నీ శరీరం నువ్వు సంపాదించుకున్నది కాదు. ఆ శరీరంపై ఇంత కవరమా? తక్షణమే నీ యొక్క శరీరాన్ని రూపొందించిన ఈ పంచభూతాల్లోనే ఇప్పటికిప్పుడే కలిసిపోతుంది. ఇదే నేను నీకిస్తున్న శాపం. అప్పుడు నీకు నీ తప్పేంటో తెలిసి వచ్చింది. అందుకే లోమస మహర్షిని క్షమించమని వేడుకున్నావు. క్షమించండి మహర్షి, క్షమించండి. నేను మూర్ఖుణ్ణి, అజ్ఞానిని, అహంకారిని. కానీ మీరు కరుణాంతరంగులు. క్షమించండి మహర్షి, నన్ను క్షమించండి. శరీరం లేకుండా నేను ఎలా జీవించగలను? నువ్వు ప్రాణాలతోనే ఉంటావు. నీ దైనందిన కార్యక్రమాలను కూడా నిర్వహించగలవు. అది కేవలం సజీవ ప్రాణులు, నిర్జీవ వస్తువుల సహాయంతో మాత్రమే. అలాంటి జీవితం మరణంతో సమానం మహర్షి. దీనికంటే నాకు ఈ జీవితం నుండి విముక్తి కలిగించడమే మంచిది. నీకు విముక్తి తప్పక లభిస్తుంది. అయితే నీకు శ్రీ మహావిష్ణువు పాదం నిన్ను స్పర్శించినప్పుడు లభిస్తుంది. అంతేకాదు శకటాసురా, 7 గడియలుగా నన్ను వెతుకుతున్నప్పటికీ నేను నీకు కనిపించకపోవడంతో 7 సార్లు నాకు గోకులానికి నువ్వు ప్రదక్షిణలు చేయడం జరిగింది. దాని ఫలితంగా నీకు తెలియకుండానే నువ్వు చేసిన పనికి ప్రాయశ్చిత్తం చేసుకున్నావు. కొంత పుణ్యాన్ని కూడగట్టుకున్నావు. అందువల్ల నేను నీకు మోక్షాన్ని ప్రసాదిస్తున్నాను.
నా బంగారు కొండ. కన్నయ్య, ఎలా ఉన్నావు నాన్న? నీకేమీ కాలేదు కదా? రా బంగారం, రా అమ్మ దగ్గరికి వచ్చేసి. అన్నయ్య, తమ్మయ్య, ఏంటిదంతా? ఉజ్వల్, ఇదంతా ఎవరు చేశారు? చూడు, కొత్త కథలు చెప్పొద్దు. చెప్పు ఉజ్వల్, ఇదంతా ఎలా జరిగింది? ఎవరు చేశారిది? ఇంకెవరు? మహావీరుడు నీలమనే చేశాడు పిన్ని. కాకమ్మ కథలు కాదు, జరిగింది జరిగినట్టు చెప్పు. ఇదిగో పాపం ఉజ్వల్ మళ్ళీ దొరికిపోయాడు.